హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఒక వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కోవడం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. సేమ్ అలాంటి ప్రాబ్లమే, కొద్దిగా డిఫరెంట్. చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్ ఆర్ పర్ముటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. ఇక్కడి వరకు ఓకే. బ్రింగ్ అనే వర్డ్లోని లెటర్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 59th వర్డ్. లాస్ట్ క్లాస్లో ఏం చేసాం, మనకు ఒక వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మాస్టర్ కానీ జనతా కానీ ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కున్నాం. అది ఎన్నవ వర్డ్ అనేది కనుక్కోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం క్వైట్ రివర్స్లో వస్తాం. ఇక్కడ వర్డ్ ఏమి ఇవ్వలేదు, వర్డ్ ఇచ్చి ర్యాంక్ కనుక్కోమని అడగలేదు. ఇక్కడ ఈ డిక్షనరీలో 1 2 3 4 జస్ట్ ఈ 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయనుకుందాం. ఈ 5 లెటర్స్తో మాత్రమే ఏర్పడిన వర్డ్స్తో ఉండే ఒక బుక్లో ఎగ్జాక్ట్గా 59th వర్డ్ ఏందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ని వాడతాం, జస్ట్ మైనర్ చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ బ్రింగ్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే BGINR అవుతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 బాక్సెస్ని డ్రా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఏ లెటర్ కూడా రిపీట్ కాలేదు కాబట్టి ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్ రాయొచ్చు మనం. 4 బాక్సెస్కి 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 24. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఈ 5 లెటర్స్ని ఈ 6 లెటర్స్ని మాత్రమే యూస్ చేసి ఎగ్జాక్ట్గా బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి, 24 వర్డ్స్ ఉంటాయి. కానీ మనకు 24 వర్డ్స్ కాదు, మనకు 59 వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం నంబర్ని దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ర్యాంక్ అనుకునేటప్పుడు ప్లేసెస్లో మనకి ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్ వచ్చేంత వరకు మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వాడు నంబర్ ఇచ్చాడు కాబట్టి మన మైండ్లో ఈ 59 అనే నంబర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 24 అనేది 59కి చాలా దూరంలో ఉంది కాబట్టి మనకు కావాల్సిన వర్డ్ అయితే మాత్రం బీతో అయితే స్టార్ట్ కాదు. కాబట్టి బీని బ్యాక్ సెండ్ చేసేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బీని బ్యాక్ సెండ్ చేసేసి బీ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ని చెక్ చేస్తాం. జీ మళ్ళీ 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 24. 24 + 24 48. అంటే 48th వర్డ్ వరకు వచ్చినాం. బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ అయిపోయాయి, జీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఇంకా ఎక్కడ వరకు ఉన్నాం, బీతో స్టార్ట్ అయ్యేది జీతో స్టార్ట్ అయ్యేది కంప్లీట్ అయిపోతే 48th వర్డ్ దగ్గర జీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. జీని బ్యాక్ పంపించేసి జీ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐ ఉంది. ఐ మళ్ళీ 4 బాక్సెస్ ఉంది. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ రాసామనుకో, ఇక్కడ 48కి 24 యాడ్ చేస్తే 59 క్రాస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ రాయకూడదు. అంటే మనకు ఏదైతే 59th వర్డ్ కావాలో అది ఐతో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 48 నుంచి ఒకవేళ 24ని యాడ్ చేస్తే టోటల్ 72 నంబర్ వరకు, 48 అనే వర్డ్ నుంచి 72 అనే వర్డ్ వరకు అన్నీ కూడా ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. మనకు 59 అనేది ఈ బిట్వీన్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన 59th వర్డ్ అనేది ఖచ్చితంగా ఐతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే నంబర్ క్రాస్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు ఆ లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నంబర్ని క్రాస్ కావటం లేదు అంటే బ్యాక్కి సెండ్ చేసి దాని నెక్స్ట్ వచ్చే లెటర్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ అనేది 24 రాస్తే 59ని క్రాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఐ అనేది ఫిక్స్ చేస్తాం. క్రాస్ అవుతుంది, 59ని క్రాస్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి ఒకవేళ 24 రాస్తే క్రాస్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఐని ఫిక్స్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి, అంటే ఇప్పుడు మనకు ఐడియా ఏమి, ఐతో మనకు కావాల్సిన 59th వర్డ్ అనేది ఐతో స్టార్ట్ అవుతుందని ఫిక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి బీ చెక్ చేస్తాం. 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 48కి 6 యాడ్ చేస్తే 54. ఇంకా క్రాస్ కాలేదు అంటే బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ 54 దగ్గర ఎండ్ అయిపోతాయి కాబట్టి క్రాస్ కాలేదు. కాబట్టి నెక్స్ట్ బీ బదులు ఇంకో దాన్ని చెక్ చేయాలి. క్రాస్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ రాసే నంబరు యాడ్ చేసినప్పుడు 59ని క్రాస్ అయినప్పుడు మాత్రమే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. క్రాస్ కాకపోతే ఆ లెటర్ని సెండ్ చేసి ఇంకొక లెటర్తో చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బి ఉన్నప్పుడు 54 దగ్గరకు వచ్చాము మనం. ఇంకా దగ్గరికి 59 రావాలి అంటే నెక్స్ట్ ఐ మాత్రమే ఫిక్స్ అయింది,
బీని బ్యాక్ సెండ్ చేసి బీ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది జీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 రాసామనుకో 54కి 6 యాడ్ చేస్తే 60 అనేది క్రాస్ అవుతుంది. 60 అనేది క్రాస్ అవుతుంది అంటే ఆ లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ రాయకూడదు. ఆన్సర్ రాస్తే యాడ్ చేస్తే 60 వర్డ్ వస్తుంది, కానీ మనకు కావాల్సింది 59 కాబట్టి ఇప్పుడు జీని ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి ఉంది. బీని ప్లేస్ చేస్తే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అవుతుంది. 2 ఉండొచ్చు. 54కి 2 యాడ్ చేస్తే ఎంతవరకు వస్తాం మనం 56th వర్డ్ వరకు వస్తాం. అంటే క్రాస్ కాలేదు కాబట్టి, ఒకవేళ క్రాస్ అయ్యి ఉంటే బీని ఫిక్స్ చేస్తుంటే ఇంకా క్రాస్ కాలేదు, మనకు కావాల్సిన 59 అనే దానికి క్రాస్ కాలేదు కాబట్టి ఇంకా దగ్గర చెక్ చేద్దాం. బీ కాకుండా ఇంకొక లెటర్ని తో చెక్ చేద్దాం. నెక్స్ట్ ఐజీ బీని బ్యాక్ సెండ్ చేసి ఎన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ 2 ఉండొచ్చు. 56కి 2 యాడ్ చేస్తే నియర్ 58 వరకు వచ్చాం మనం. ఇంకా క్రాస్ కాలేదు. క్రాస్ అయ్యింటే ఎన్ అనే దాన్ని ఫిక్స్ చేస్తుంటే ఇంకా క్రాస్ కాలేదు కాబట్టి ఇంకా చెక్ చేయొచ్చు. ఎన్ని బ్యాక్ సెండ్ చేసి ఐజీ ఎన్ని బ్యాక్ సెండ్ చేసి ఆర్. ఇప్పుడు ఒకవేళ 2 ఫ్యాక్టోరియల్ 2 అని రాస్తే 58కి 2 యాడ్ చేస్తే 60 59 క్రాస్ అవుతుంది కాబట్టి ఆన్సర్ రాయకూడదు. ఇక్కడ క్రాస్ అవుతుంది అంటే మనకు కావాల్సిన వర్డ్ అనేది ఆర్తో ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా ఆర్ ఉండాలి అని మీనింగ్. కాబట్టి ఇక్కడ ఆర్ పెడితే క్రాస్ అవుతుంది కాబట్టి ఆర్ని ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 లెటర్స్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి ఉంది. బీని సబ్స్టిట్యూట్ చేస్తే సింగిల్ బాక్స్ మిగిలింది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1 పెడితే 59 సేమ్ వచ్చినా కూడా ఫిక్స్ చేయాలి. 59ని క్రాస్ అయినా ఆ లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 59 వచ్చినా కూడా మనకు కావాల్సింది 59 వర్డే కాబట్టి దాన్ని కూడా ఫిక్స్ చేయాలి. బీని ఫిక్స్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఎన్ అన్ని ఫిక్స్ చేస్తే 1. ఇప్పుడు ఈ నంబర్స్ అన్నీ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకేమొస్తుంది 59 వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ 59th word in our dictionary is IGRBN. ఈ విధంగా మనకి ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్ కనుక్కోవచ్చు. కాబట్టి రాసేటప్పుడు క్రాస్ అయినప్పుడు ఆ లెటర్ని ఫిక్స్ చేయండి. క్రాస్ కానప్పుడు ఆ లెటర్ని బ్యాక్ సెండ్ చేసి ఇంకొక లెటర్తో ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. Same, if the letters of the word again be arranged in dictionary order, then find 50th word. మనం ఈ ప్రాబ్లంలో 50th వర్డ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. గివెన్ వర్డ్ అగైన్ అంటే మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే AAGIN వస్తుంది. ఫస్ట్ 5 బాక్సెస్ని డ్రా చేస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 5 బాక్సెస్కి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 4 బాక్సెస్కి 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 24 వర్డ్స్. ఏతోనే స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి 24 వర్డ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ 24 వర్డ్స్ అన్నీ ఏతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. మనకు కావాల్సింది 50th వర్డ్ కాబట్టి ఇంకా క్రాస్ కాలేదు 24. ఏని బ్యాక్ సెండ్ చేసి నెక్స్ట్ ఏ తర్వాత జీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఇక్కడ కొద్దిగా జాగ్రత్త. జీ ఇక్కడ ప్లేస్ చేసాం. రిమైనింగ్ 4 ప్లేసెస్కి 4 లెటర్స్. ఆ 4 లెటర్స్ ఏమి AAIN. 4 ప్లేసెస్కి 4 లెటర్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ వచ్చింది 12. అంటే నెక్స్ట్ 24 వర్డ్స్ తర్వాత నెక్స్ట్ 12 వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతాయి జీతో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 24 తర్వాత 12 ఇప్పుడు 36 వరకు వచ్చినాం. అంటే 36 వర్డ్స్. ఇంకా మనకు కావాల్సిన 50 అనే నెంబర్ని క్రాస్ కాలేదు కాబట్టి జీ అలాగనే ఉంటుంది. జీని బ్యాక్ సెండ్ చేసి నెక్స్ట్ ఇంకొక లెటర్తో చెక్ చేస్తాం. క్రాస్ అయినప్పుడు మాత్రమే ఆ లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ కాలేదు కాబట్టి జీని సెండ్ చేసి ఐ. నెక్స్ట్ ఈ 4 లెటర్స్ని ఈ 4 ప్లేసెస్ని ఐ కాకుండా AAGNతో ఫిక్స్ చేస్తాం మనం. మళ్ళీ సేమ్ 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది 12. ఇంకొక 12 వర్డ్స్ ఆఫ్టర్ 36 వర్డ్స్ ఇంకొక 12 వర్డ్స్ ఐతో స్టార్ట్ అవుతాయి. 12 యాడ్ చేస్తే 48. ఇంకా క్రాస్ కాలేదు.
ఒకవేళ ఇక్కడ క్రాస్ అయ్యి ఉంటే ఆ లెటర్ని ఫిక్స్ చేస్తుంటేవి, ఇంకా క్రాస్ కాలేదు కాబట్టి ఇంకా దగ్గరికి మనకు కావాల్సిన వర్డ్ ఐతో అయితే స్టార్ట్ కాదు. 58th వర్డ్, ఇప్పుడు 48 వర్డ్స్ వరకు ఐతో స్టార్ట్ అవుతాయి. 48 తర్వాత ఐ కాకుండా ఎంతో స్టార్ట్ అయ్యేటివి ఉంటాయి. ఇప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఐ జీతో ఫిక్స్ చేస్తే 12. ఇప్పుడు ఇక్కడ 48కి 12 యాడ్ చేస్తే 60 వస్తుంది. 60 అనేది క్రాస్ అవుతుంది కాబట్టి ఎన్ననే లెటర్ని ఫిక్స్ చేస్తాం. ఎన్ననే లెటర్ని ఫిక్స్ చేసేస్తామంటే 49 నుంచి 60 వరకు ఖచ్చితంగా వర్డ్స్ అన్నీ ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్సే ఉంటాయి. మనకు 50 కావాలి కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన వర్డ్ అయితే ఎంతోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి ఎన్ అనేది ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ని AGI అనే లెటర్స్తో ఫిల్ చేస్తాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 48కి 6 యాడ్ చేస్తే మనకు 50 క్రాస్ అవుతుంది. 50 క్రాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 6 అని రాయకూడదు, క్రాస్ అవుతుంది కాబట్టి ఏని ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే లెటర్ వచ్చేసి ఏ వస్తుంది. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఆన్సర్. ఇప్పుడు ఒకవేళ 4 ఆన్సర్ రాసామనుకో 48కి 4 యాడ్ చేస్తే 15 క్రాస్ అవుతుంది కాబట్టి ఏని కూడా ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 లెటర్స్లో జీని ప్లేస్ చేస్తాం. జీని ప్లేస్ చేస్తే 1 బాక్స్ కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఇప్పుడు 48కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 49 అనేది ఇంకా 15ని క్రాస్ కాలేదు. క్రాస్ అయితే జీని కూడా ఫిక్స్ చేస్తుంటే క్రాస్ కాలేదు కాబట్టి నెక్స్ట్ జీని బ్యాక్ సెండ్ చేసేసి జీని బ్యాక్ సెండ్ చేసి నెక్స్ట్ ఐని రీప్లేస్ చేస్తాం. ఐని రీప్లేస్ చేస్తే ఇప్పుడు 1 అంటే 49కి 1 యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 50 వస్తుంది. 50 వచ్చినా కూడా సేమ్ నెంబర్ వచ్చినా క్రాస్ అయినా ఫిక్స్ చేయాలి. సేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఐని కూడా ఫిక్స్ చేస్తాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా జీని కూడా ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ నంబర్స్ అన్నీ యాడ్ చేస్తే ఈ 24, 12 +1 యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 50 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన వర్డ్ ఏమి NAAIG. B is the correct answer. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి 2 ఫార్ములాస్ చెప్తాను మీకు. ద సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నంబర్స్ formed by using the all given n digits when 0 is not included is equal to formula. ఇక్కడ టోటల్ మన దగ్గర n డిజిట్స్ ఉన్నాయి. ఆ n డిజిట్లలో మనం ఫామ్ చేయాల్సిందేమి ఆ డిజిట్స్ మాత్రమే. యాక్చువల్గా హౌ మెనీ అన్నప్పుడు ఫార్ములా NPR అవుతుంది. హౌ మెనీ ఆ డిజిట్ నంబర్స్ వీ కెన్ ఫామ్ బై యూజింగ్ ద గివెన్ n డిజిట్స్ అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు NPR. ఒకవేళ 5 లెటర్స్ ఉన్నాయి మన దగ్గర, జస్ట్ 4 లెటర్ వర్డ్స్ని మాత్రమే ఫామ్ చేయాలి అన్నప్పుడు ఫార్ములా ఏం రాస్తాం మనం 5P4. 5 × 4 × 3 × 2 అంటే మొత్తం 120 వర్డ్స్ ఉంటాయి. మన దగ్గర 5 లెటర్స్ ఉండి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి అని నంబర్ చెప్పండి అంటే జస్ట్ 120 ఉంటాయి. కానీ ఇక్కడ ఒకవేళ 4 డిజిట్ నంబర్స్ 5 నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ అంటే టోటల్ 124 డిజిట్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ అంటే 120. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ కాదు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్. ఈ 120 నంబర్స్ని లైన్గా రాసి అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే సమ్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు టోటల్ 120 నెంబర్స్ని లైన్గా రాయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఫార్ములా రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఫామ్ చేయాల్సిన డిజిట్ వచ్చేసి ఆర్ డిజిట్. మన దగ్గర ఉన్న డిజిట్స్ని n అనుకుంటాం. ఫార్ములా వచ్చేసి n-1p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ ఇంటూ 111 r టైమ్స్. ఇది ఫార్ములా. ఎప్పుడు 0 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, వాడిచ్చిన డిజిట్లలో 0 అనేది ఉండకూడదు.
జీరో లేనప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని వాడాల్సి ఉంటుంది. ఆర్ టైమ్ అంటే ఒకవేళ ఆర్ వాల్యూ 4 అనుకో, మనం 111 అని 1111 వాడతాం. ఒకవేళ ఆర్ వాల్యూ 3 అనుకో, జస్ట్ 1 అనేది 3 టైమ్స్ తీసుకుంటాం, అంటే ఇది 111 అని అర్థం. నెక్స్ట్ ఒకవేళ జీరో ఉంటే సెకండ్ ఫార్ములా, the sum of all odd digit numbers formed by using the all the given n digits when zero is ఇంక్లూడెడ్. వాడు ఇచ్చిన క్వశ్చన్లో మన దగ్గర ఉన్న నంబర్స్లో ఎగ్జాక్ట్గా జీరో ఉంటే అప్పుడు ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ టైమ్స్, అంటే సేమ్ ఇదే ఫార్ములా, దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేయాల్సింది సమ్ ఆఫ్ డిజిట్స్ r minus 1 టైమ్స్ r minus 1. అంటే ఇక్కడ r వాల్యూ 4 అంటే ఇక్కడ 4 వన్స్ తీసుకుంటే అక్కడ ఒకటి లెస్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి n-1, ఇక్కడ ఒకటి లెస్ చేసాం, r-1 కూడా ఒకటి లెస్ చేసాం. ఎందుకు లెస్ చేయాల్సి ఉంటుంది అంటే సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నంబర్స్. ఒకవేళ వాడిచ్చిన నంబర్స్లలో జీరో ఉంటే 4 డిజిట్ నంబర్స్ని ఫామ్ చేయాలి అన్నప్పుడు ఇవన్నీ 4 డిజిట్ నంబర్సే. ఇలాంటి నంబర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇలాంటి నంబర్స్ అంటే ఫస్ట్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు అది 4 డిజిట్ నంబర్ కాదు, అది 3 డిజిట్ నంబర్ మాత్రమే అవుతుంది. కానీ మనం 4 డిజిట్ నంబర్స్ని మాత్రమే యాడ్ చేయాలి. కాబట్టి అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జీరోని కూడా ఒక నంబర్ అనుకొని టోటల్ 4 డిజిట్ నంబర్ సమ్ కనుక్కుంటాం మనం. అంటే జీరో కూడా ఒక నంబర్ అనుకొని తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు అది 4 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి జస్ట్ ఈ 4 నెంబర్స్ని మాత్రమే 1 లెస్ చేసి ఈ 4 నెంబర్స్తో మాత్రమే హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ కనుక్కుంటాం. ఈ ఒరిజినల్ ఆన్సర్లోంచి ఈ ఆన్సర్ని తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి జీరో లేనప్పుడు ఈ చిన్న ఫార్ములాని వాడతాం, జీరో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పార్ట్ని మనం సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపార్టెంట్ మోడల్, ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 3 digit numbers formed by using the digits 1, 2, 3, 4 is ఆప్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. 6600, 6660, 6000, none. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే గివెన్ డిజిట్స్ లేదా హియర్ ఎన్ వాల్యూ ఎంత, మనకి ఇచ్చిన డిజిట్స్ మొత్తం 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ వాల్యూ 4గా తీసుకుంటాం. మనం ఫామ్ చేయాల్సింది 3 డిజిట్ నెంబర్స్ కాబట్టి ఆర్ వాల్యూ 3గా తీసుకుంటాం. సమ్ ఆఫ్ ఇంకొకటి చూడాల్సింది ఏమి, వాడిచ్చిన 4 డిజిట్లో జీరో అయితే లేదు, జీరో ఇంక్లూడ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ ఫామ్లా వాడతాం. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ఆల్ 3 digit numbers is equal to formula n-1 p r-1 sum of all digits into 111 dash 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 r times n వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు. n వాల్యూ ఎంత 4. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే వాడు ఇచ్చిన 4 డిజిట్లని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ r అనేది 3 కాబట్టి జస్ట్ 111 మాత్రమే తీసుకుంటాం. ఇదేమవుతుంది 3p2 డిజిట్లని యాడ్ చేస్తే నీకు 336 10 అని వస్తుంది. నెక్స్ట్ 3p2 అంటే 3 into 2.
దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 10 ఇంటూ 60 ఇంటూ 111 60 ఇంటూ 111 చేస్తే మనకు 6660 అని వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా జీరో ఉంటే ఇంకొక పార్ట్ని సబ్ట్రాక్షన్ చేస్తాం, జీరో లేకుంటే జస్ట్ వన్ పార్ట్ మాత్రమే, ఈ పార్ట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఫైనల్గా టోటల్ యాక్చువల్గా టోటల్ ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి అంటే 4p3 నెంబర్స్ ఉంటాయి. 4 ఇంటూ 3 ఇంటూ 2 4 3 12 టోటల్ 24 నెంబర్స్ ఉంటాయి. ఇట్లా 2 3 4 1 4 3 ఈ విధంగా 3 డిజిట్ నెంబర్స్ అన్నీ ఫామ్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా 24 నెంబర్స్ ఉంటాయి. ఈ 24 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఏమొస్తుంది, 24 నెంబర్స్ని లైన్గా రాసి చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఫార్ములాని వాడి చేసినా కూడా 6660 అనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ జీరో ఉన్నప్పుడు చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ numbers formed by using the digits 0 1 2 and 3 options. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గివెన్ డిజిట్స్ వాడిచ్చిన 4 డిజిట్లలో జీరో ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. హియర్ ఎన్ వాల్యూ 4 మనకిచ్చిన నంబర్స్ వచ్చేసి 4. నెక్స్ట్ వాడు ఫామ్ చేయమన్న నంబర్స్ కూడా 4, ఎన్ వాల్యూ 4, ఆర్ వాల్యూ కూడా 4. జీరో అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ 4 digit numbers is equal to formula n minus 1 p r minus 1 sum of the digits r times ఖచ్చితంగా ఇంకొక పార్ట్ని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆర్ మైనస్ 1 టైమ్స్ ఇక్కడ ఎన్ వాల్యూ 4, ఆర్ వాల్యూ 4, 4 minus 1 p 4 minus 1 sum of the digits r వాల్యూ 4 కాబట్టి 1 1 1 1 తీసుకుంటాం. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ 4 minus 2 3 minus 2 sum of the digits 1 1 1 ఇక్కడ 4 1s రాసాం కాబట్టి ఇక్కడ 3 1s రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3p3 యాడ్ చేస్తే 6, ఇక్కడ 2p2 యాడ్ చేస్తే 6 వస్తుంది. 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది 6 వస్తుంది. 2p2 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుంది. 36 ఇంటూ 12 ఇంటూ నెక్స్ట్ 36 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. 12 ఇంటూ 111 చేస్తే 1332 రావాలి మీకు. ఈ నెంబర్ నుంచి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 అనే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 digit numbers formed by using the digits అని 1 1 2 3. హియర్ ఇచ్చిన డిజిట్స్ 4, అడిగిన డిజిట్స్ కూడా 4, ఎన్ వాల్యూ 4, ఆర్ వాల్యూ 4. మన డిఫరెన్స్ ఏమంటే గివెన్ డిజిట్లలో 1 అనేది 2 times వచ్చింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేస్తాం. ఫార్ములా సమ్ ఆఫ్ 4 digit మనకి ఇచ్చిన నెంబర్స్లో జీరో అయితే లేదు కాబట్టి సింగిల్ పార్ట్ ఫార్ములా వాడతాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 1 1 డాష్ 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 ఆర్ టైమ్స్. కానీ ఇక్కడ వాడు ఇచ్చిన డిజిట్లలో 4 minus 1 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ వాల్యూ 4 కాబట్టి
ఇక్కడ ఎక్స్ట్రా ఏం చేయాలి అంటే వాడు ఇచ్చిన డిజిట్లలో 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి హోల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేయాలి. హోల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేయాలి, అది ఒక్కటే. ఇప్పుడు అన్నీ డిఫరెంట్ ఉంటే ఇది అవసరం లేదు. ఒకవేళ 1 అనేది 3 టైమ్స్ వచ్చింటే ఈ ఫార్ములాకి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి జస్ట్ టోటల్ ఈ నెంబర్ని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3p3 4 7 ఇంటూ 1/2. 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ 6 అని వస్తుంది. 2 1 జా 2 3 జా 21 ఇంటూ 1111. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మీకు 23331 అని రావచ్చు. ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్యాలిక్యులేషన్ చేసి. ఏదైనా తప్పు వస్తే ఏ ఆప్షన్ వస్తుందో ఆప్షన్ మీద టిక్ కొట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది బేసిక్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word miracle. How many of them begin with an vowel, begin and end with vowels, end with consonant? First of all, వాడు ఇచ్చిన వర్డ్ని అబ్జర్వ్ చేద్దాం. గివెన్ వర్డ్ మిరాకిల్. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా అక్కడ ఇచ్చిన లెటర్స్లో ఏమైనా రిపీట్ అయ్యాయా? నాకు తెలిసి అన్నీ వేరే లెటర్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ లెటర్స్, టోటల్ మిరాకిల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. క్వశ్చన్లో ఇప్పుడు ఫస్ట్ టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ అంటే మిరాకిల్ అనే వర్డ్లోని లెటర్స్ని యూజ్ చేసి హౌ మెనీ 4 letter వర్డ్స్ వీ కెన్ ఫామ్. కాబట్టి n వాల్యూ 7 ఉన్న లెటర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న లెటర్స్ని n అనుకుంటాం. మనం ఫామ్ చేయాల్సినవి r వాల్యూని 4 అనుకుంటాం. సో టోటల్ నంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ అనే ఎన్ని అవుతాయి? NP4 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రిపిటేషన్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అంటే వితౌట్ రిపిటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది మనం. వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఫార్ములా ఏమి? NPR. కాబట్టి 7 letters ఉన్నాయి. 4 letter వర్డ్స్ని ఫామ్ చేయాలి. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ మీన్స్ 7p4. ఇక్కడ క్వశ్చన్లో వోవెల్ కాన్సనెంట్స్ అని కనపడుతున్నాయి కాబట్టి ముందరనే మనం వోవెల్స్ కాన్సనెంట్స్ విడివిడిగా రాసి పెట్టుకుందాం. నంబర్ ఆఫ్ వోవెల్స్ టోటల్ మిరాకిల్ అనే వర్డ్లో అబ్జర్వ్ చేస్తే IAE టోటల్ 3 వోవెల్స్ ఉన్నాయి. I1 A1 E1. నెక్స్ట్ కాన్సనెంట్స్ టోటల్ 7లో 3 వోవెల్స్ ఉంటే మిగతా 4 కాన్సనెంట్స్ అయి ఉంటాయి. MRCL ఇట్లా విడివిడిగా రాసుకుంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఇక్కడ AEIOUలో IAE వోవెల్స్, MRCL అనేది 4 కాన్సనెంట్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 4 letter వర్డ్స్ అన్నారు కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా NPR అవుతుంది 7p4. లేదా బాక్సెస్ మెథడ్ వాడినా కూడా టోటల్ 4 letter వర్డ్స్ని ఫామ్ చేయాలి కాబట్టి 4 బాక్సెస్ని ఫిల్ చేస్తాం. ఫస్ట్ ప్లేస్కి మన దగ్గర 7 letters ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ ఫిల్ ఇన్ 7 ways. వాడినేది మళ్ళీ వాడకూడదు. ఎక్కడ కూడా రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనే కండిషన్ లేదు కాబట్టి వాడినేది మళ్ళీ వాడకూడదు. నెక్స్ట్ 7 letters ఒకటి ఫిల్ చేస్తాం. ఒక్కొక్క డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉంటాయి? 6 మాత్రమే ఉంటాయి. 2 ఫిల్ చేస్తే 5 మాత్రమే ఉంటాయి. 3 ఫిల్ చేస్తే 4 మాత్రమే ఉంటాయి. ఈ విధంగా చేసినా కూడా 7 నుంచి రివర్స్లో 4 నెంబర్స్ని ఇంటూ చేస్తున్నామంటే ఫార్ములా ఏమవుతుంది? అది 7p4. కాబట్టి బాక్సెస్ డ్రా చేసినా ఒకటే, డైరెక్ట్గా ఫార్ములా రాసినా కూడా ఒకటే. కాబట్టి 7p4 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేసి మీరు ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ బిగిన్ విత్ అన్ వోవెల్. అంటే మనం ఏదైతే 4 letter వర్డ్స్ని ఫామ్ చేయాలనుకుంటున్నామో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేయడానికి లేదు. వోవెల్తో మాత్రమే బిగిన్ కావాలి అంటే మనం తీసుకోవాల్సిన కేర్ ఏమి? ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా వోవెల్ ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో వోవెల్ని ఫిక్స్ చేయాలి. అసలు మన దగ్గర ఎన్ని వోవెల్స్ ఉన్నాయి? మన దగ్గర 3 వోవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 వోవెల్స్లో ఏ వోవెల్ అయినా సరే ఏదర్ I ఆర్ ఏ ఆర్ ఈ, ఐ కానీ ఏ కానీ ఈ కానీ ఈ 3 letersలతో ఏ లెటర్తో అయినా సరే వీ క్యాన్ ఫిల్ ఇన్ 3 ways. ఒక ప్లేస్కి 3 letters అంటే 3p1 అంటే 3. కాబట్టి ఫస్ట్ ప్లేస్ని వీ క్యాన్ ఫిల్ ఏదర్ విత్ I ఆర్ విత్ ఏ ఆర్ విత్ ఈ. ఇన్ హౌ మెనీ వేస్? వీ క్యాన్ ఫిల్ ఇన్ 3 ways. 3 అంటే 3 letters ఇక్కడ పెడుతున్నామని కాదు,
ఐ కానీ ఏ కానీ ఈ కానీ ఏదైనా ఒక లెటర్ని మాత్రమే అక్కడ ఫిక్స్ చేసాం. టోటల్ 7 లెటర్స్లలో ఒక లెటర్ని ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ మనం చూసుకోవాల్సింది ఎన్ని లెటర్స్ మన దగ్గర ఉన్నాయి, ఎన్ని ప్లేసెస్ని నింపాలి. నౌ ఇక్కడ కాన్సనెంట్స్ ఉండొచ్చు, వోవెల్స్ ఉండొచ్చు. దీనికి ఏం కండిషన్స్ లేవు. కండిషన్ ఏమి, ఫస్ట్ ప్లేస్లో మాత్రం వర్డ్ మాత్రం వోవెల్తో స్టార్ట్ కావాలి. ఫస్ట్ ప్లేస్లో వోవెల్ ఉంటే చాలు, రిమైనింగ్ ప్లేసెస్లలో ఏదున్నా పర్వాలేదు. కాబట్టి నౌ వీ కెన్ ఫిల్ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ విత్ ద రిమైనింగ్ 6. ఒక లెటర్ని వాడాం కాబట్టి ఇంకా 6 అవైలబుల్గా ఉంటాయి మనకు ఇన్ 6p3 వేస్. సో ఆన్సర్ ఇస్ 3 × 6p3. 3 × 6p3 అంటే 6 నుంచి స్టార్ట్ చేస్తాం, రివర్స్లో 3 నెంబర్స్ని ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. టోటల్ హౌ మెనీ 4 లెటర్ వర్డ్స్ బిగిన్ విత్ వోవెల్ అనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బిగిన్ అండ్ ఎండ్ విత్ వోవెల్స్. వోవెల్తోనే స్టార్ట్ కావాలి, వోవెల్తోనే ఎండ్ కావాలి. 4 లెటర్ వర్డ్ అన్నారు కాబట్టి 4 ప్లేసెస్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఓవెలే ఉండేటట్టు కేర్ చేసుకోవాలి, లాస్ట్ ప్లేస్లో కూడా ఓవెలే ఉండేటట్టు కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ని ఓవెల్తో ఫిక్స్ చేయాలి. మన దగ్గర ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఫస్ట్ ప్లేస్ వీ క్యాన్ ఫిల్ ఇన్ 3 వేస్. ఇక్కడ ఉన్న 3 ఓవెల్స్లలో ఏదో ఒక ఓవెల్ని ఇక్కడ పెట్టింటాం, ఒక లెటర్ని మాత్రమే పెట్టింటాం. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 ఓవెల్ని ఫిక్స్ చేసాం. ఉన్న 3 ఓవెల్స్లలో 1 ఓవెల్ని ఇక్కడ ఫిక్స్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 ఓవెల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మన దగ్గర ఎన్ని వేస్ ఉన్నాయి, 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ ఒక లెటర్, ఇక్కడ ఒక లెటర్. టోటల్ 7 లెటర్స్లలో 2 లెటర్స్ని ఫిక్స్ చేసాం. 7లో 2ని ఫిక్స్ చేసాము అంటే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి మన దగ్గర, 5 లెటర్స్ రిమైనింగ్ ఉంటాయి. కాబట్టి ఈ 5 లెటర్స్తో ఈ 2 బాక్సెస్ని ఫిల్ చేయాలి. సో నౌ ద రిమైనింగ్ 2 places can be filled with the remaining 5 letters in 5p2 ways. So required number of ways 3 × 5p2 × 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. 5p2 అంటే 5 × 4 × 2 ఇంటూ చేస్తే మనకు కావాల్సిన బిగిన్ విత్ వోవెల్, ఎండ్ విత్ వోవెల్ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎండ్ విత్ కాన్సనెంట్. కాన్సనెంట్తో ఎండ్ అయితే చాలు. ఈ బాక్స్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకు. కాబట్టి ఫస్ట్ 3 ప్లేస్లో ఏమున్నా పర్వాలేదు, మనం తీసుకోవాల్సిన కేర్ ఏమి, లాస్ట్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా ఏముండాలి, కాన్సనెంట్ ఉండాలి. సి అంటే మళ్ళీ మిరాకిల్లో సి కాదు, సి అంటే నా దృష్టిలో ఏమి, కాన్సనెంట్ని ప్లేస్ చేస్తున్నాము అని అర్థం. మన దగ్గర టోటల్ ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి, 4 కాన్సనెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీ క్యాన్ ఫిల్ ద లాస్ట్ ప్లేస్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద 4 కాన్సనెంట్స్ ఇన్ 4 వేస్. కాబట్టి ఒక లెటర్ని లాస్ట్ ప్లేస్లో, ఒక లెటర్ని మాత్రమే లాస్ట్ ప్లేస్లో ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ 7లో ఒక లెటర్ని యూజ్ చేసాము అంటే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి మన దగ్గర, 6 లెటర్స్ ఉంటాయి. ఆ 6 లెటర్స్కి ఎన్ని ప్లేసెస్ని, ఆ 6 లెటర్స్తో ఈ 3 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. 6 లెటర్స్ 3 ప్లేసెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 6p3 అవుతుంది. కాబట్టి టోటల్ 4 లెటర్ వర్డ్స్ దట్ ఎండ్ విత్ కాన్సనెంట్స్ వచ్చేసి ఇది 6p3 అంటే 6 నుంచి స్టార్ట్ చేయాలి. ఇది 6p3 ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది.